డిస్కస్ చేద్దాం అంటే నిన్న మిగిలిపోయినాయి కొన్ని ట్రయాంగిల్స్లో మిగిలిపోయినాయి, సర్కిల్స్లో మిగిలిపోయినాయి. సో అవి కవర్ చేద్దాం. ట్రయాంగిల్స్, సర్కిల్స్ ఏవో మిగిలిపోయినాయి కవర్ చేసేస్తే ఈ లెసన్ అయిపోద్ది, జామెట్రీ లెసన్. సో ఈ జామెట్రీ లెసన్ వల్ల మనకు చాలా మార్క్స్ వస్తాయి. ఇవి బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సరే, ఇప్పుడు ఇంకా టాపిక్ వచ్చేద్దాం. ఇప్పుడు టాపిక్ ఏంటి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దీని లోపల ఏ, బి, సి అని ఉన్నాయి. సి నుంచి నేను పర్పెండిక్యులర్ గీసా, దీని మీదకి డి అనే పర్పెండిక్యులర్ గీసా. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏందయ్యా అంటే బీసీ స్క్వేర్ ఈక్వల్ టు, ఇవి రాసుకోవాలి. బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఇగో బీడీ ఇంటూ ఏబి, బీడీ ఇంటూ ఏబి. బీసీ స్క్వేర్ ఈక్వల్ టు బీడీ ఇంటూ ఏబి. ఇగో ఈ సిడి స్క్వేర్, సిడి స్క్వేర్ ఈక్వల్ టు బీడీ ఇంటూ ఏడి, బీడీ ఇంటూ ఏడి, సిడి స్క్వేర్. ఇంకా 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 ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు, ఓకే, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏడి ఇంటూ ఏబి, ఏడి ఇంటూ ఏబి, ఏడి ఇంటూ ఏబి, ఏసీ స్క్వేర్. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు చెప్పు. అండ్ బీసీ ఇంటూ ఏసీ, బీసీ ఇంటూ ఏసీ ఈక్వల్ టు సిడి, సిడి ఇంటూ ఏబి. ఈ 4 చాలా ఇంపార్టెంట్, అడుగుతాడు. ఇప్పుడు ఒక లెక్క చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ ఈక్వల్ టు 90, యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 అంట. ఏదైనా ఒక ట్రయాంగిల్లో యాంగిల్ 90 ఉంటే దాన్ని మనం రైట్ యాంగిల్ అని చెప్పుకుంటాం. ఓకే, బొమ్మ గీసుకున్నాం. ఇలా ఉంది యాంగిల్ ఏబిసి, ఇలా ఉందంట. సో ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ ఎట్ డి, ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ ఎట్ డి, ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ ఎట్ డి. ఇఫ్ ఏబి ఈక్వల్ టు 12 centimeters, ఇఫ్ ఏబి ఈక్వల్ టు 12 centimeters and AC equal to 16, AC equal to 16, then find the length of the BD, find the length of BD. ఇది అడిగాడు. find the length of BD, find length of BD. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటిది? ఏబి స్క్వేర్ ఈక్వల్ టు, అంటే ఈ పార్ట్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ఈక్వల్ టు బీసీ ఇంటూ బీడీ, బీసీ ఇంటూ బీడీ. మనకి వాల్యూ తెలియదు కదా, అందుకే మనం పైథాగరస్ ట్రిప్లెట్ తీసుకున్నాం. 12, 16కి పైథాగరస్ ట్రిప్లెట్ ఏంటిది నాకు తెలియదు. ఇప్పుడు చూద్దాం. 12, 16 అంతా మనకు తెలియదు. ఫస్ట్ 3తో చూద్దాం. ఇది 3 మల్టిపుల్, 3 ఎన్నిసార్లు? 4 సార్లు. ఇది 4 మల్టిపుల్, 3, 4 మనకు. కానీ ఇది తెలుసు కదా, 3, 4, 5 అనే ట్రిప్లెట్ మనకు తెలుసు కాబట్టి 5ని కూడా 4తో మల్టిప్లై చేసుకున్నాం. ఇక్కడ చూడు, 3ని 4తో మల్టిప్లై చేసుకున్నాడు, 4ని 4తో మల్టిప్లై చేసుకున్నాడు, అంటే 5ని కూడా 4తో మల్టిప్లై చేసుకోవాలి కదా, కాబట్టి నేను అదే చేసుకున్నాను. ఎందుకు? ట్రిప్లెట్ వచ్చేసింది మనకి. ఇక్కడ 3ని 4తో మల్టిప్లై చేసుకుంటే 12 వచ్చింది, 4ని 4తో మల్టిప్లై చేసుకుంటే 16 వచ్చింది, అంటే 5ని కూడా 4తో మల్టిప్లై చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది కదా. ఎందుకు? ట్రిప్లెట్స్ని ఒకే నెంబర్తో మల్టిప్లై చేసుకుంటే ట్రిప్లెట్స్ వచ్చింది. అది మన బేసిక్ కాన్సెప్ట్. సో 20 మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 12, 16, 20 అనేది ఒక ట్రిప్లెట్. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఏబీ లెంత్ వచ్చేసింది, ఇదిగో ఈ బీసీ లెంత్ కూడా వచ్చేసింది. వాడు అడిగాడు మనల్ని బీడీ లెంత్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు కనుక్కుంటున్నాం. ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ ఇంటూ బీడీ. ఏబీ అంటే ఎంత? 12, 12 స్క్వేర్ ఈక్వల్ టు బీసీ అంటే ఎంత? 20. బీడీ ఎంతో మనకు తెలియదు. 12 స్క్వేర్ ఎంత? 144 ఇంటూ 20 ఇంటూ బీడీ. ఫస్ట్ 2 ఎక్కం కొట్టేస్తున్నా. 2 దీంట్లో ఎన్నిసార్లు పోయిద్ది? 72 సార్లు పోయిద్ది. 2 దీంట్లో 10 సార్లు పోయిద్ది. బీడీ. ఈ 10ని కిందకి తీసుకెళ్తున్నా, ఏమైద్ది అప్పుడు? 72/10. ఇలా కింద జీరోలో ఉన్నప్పుడు ఎన్ని పాయింట్లు పైన పెట్టుకోవాలి? ఒక 0 ఉంది కాబట్టి ఒక నెంబర్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. ఓకే, 72/10 మనం 7.2గా రాసుకోవచ్చు. కాబట్టి ఈ 7.2 మన ఆన్సర్. ఏది ఎప్పుడు యూజ్ చేయాలో మనకు తెలిసి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏం యూజ్ చేశానంటే ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ ఇంటూ బీడీ, ఇది యూజ్ చేసింది.
బొమ్మలు డిఫరెంట్‌గా ఉన్నా మనం అయి గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కడ బొమ్మ ఎలా గీసుకున్నాం, ఏ ఫార్ములా వాడాలి. ఒకవేళ ఇది ఏది దీంట్లో ఒక పార్ట్ అడిగాడనుకో ఏది మనం తీసుకోవాలి అని మనం గుర్తుపెట్టుకుంటా ఉండాలి. సో, ఈ రివైజ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్‌ది. ఇప్పుడు చూద్దాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పేరు ఏం పేరు మనకి? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పేరు ఏబీసీ. ఏబీసీ అనే ఒక ట్రయాంగిల్ ఉంది. ఓకే. పి అండ్ ఎం ఆర్ ద 2 పాయింట్స్ ఆన్ బీసీ అండ్ ఏబీ. పి అంట బీసీ మీదేమో పి ఉందంట, ఎం మీదేమో ఏబీ ఏమో ఎం ఏమో ఏబీ మీద ఉందంట. సో వాడు ఇలా అడిగాడు మనల్ని. అప్పుడు మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఈ బొమ్మని ఇలా రిప్రజెంట్ చేయాలి మనం. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఏసీ అండ్ ఎం అండ్ పి ఆర్ ద పాయింట్స్ ఆన్ ఏబీ అండ్ బీసీ. దెన్ ఏపీ స్క్వేర్ ప్లస్ ఎంసీ స్క్వేర్. ఇదిగో ఫస్ట్ లైన్స్ ఏది ఎక్కడ ఎంటర్ చేస్తున్నాం అది ఏసీ స్క్వేర్ ఇది ఏసీ స్క్వేర్ ప్లస్ ఎంసీ స్క్వేర్ ఒక పాయింట్ మీదకి రాశా. సారీ, ఏపీ స్క్వేర్ ఫస్ట్ ఇది రాసుకున్నా. దాని తర్వాత ఎంసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ ఎంపీ స్క్వేర్. ఓకే. ఏపీ స్క్వేర్ ప్లస్ ఎంసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ ఎంపీ స్క్వేర్. ఓకే. ఇది మనకు గుర్తుండాలి, ఎందుకంటే ఇట్లా మీద క్వశ్చన్స్ అడిగాడు. ఇలాంటి బొమ్మ ఇచ్చినప్పుడు వాడు ఒక వాల్యూ అడుగుతాడు ఏదో ఒకటి, మనం అది చెప్పాలి. ఇప్పుడు ఒక లెక్క చూద్దాం దీని మీద. ఇప్పుడు చూద్దాం. పాయింట్స్ పి అండ్ క్యూ ఆర్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ఏబి అండ్ బీసీ రెస్పెక్టివ్లీ. ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ఏబిసి ట్రయాంగిల్ అంట. ఇదిగో ఏబిసి ట్రయాంగిల్ మీద పి అండ్ క్యూ ఆర్ ద పాయింట్స్ ఆన్ ఏబి అండ్ బీసీ. పి మీదేమో ఏబి మీదేమో పి ఉందంట, బీసీ మీదేమో క్యూ ఉందంట. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎలా ఇంటర్సెక్ట్ చేసుకోవాలి? ఏ నుంచి క్యూ గీసుకోవాలి, సి నుంచి పి గీసుకోవాలి, మళ్ళీ ఈ రెండు కలుపుకోవాలి. ఇలా ఉంటుంది బొమ్మ. సో వాడు ఇచ్చాడు ఏక్యూ ఈక్వల్ టు 11. ఇదిగో ఏక్యూ 11 అంట. అండ్ పీసీ ఈక్వల్ టు 8. ఈ పీసీ ఈక్వల్ టు 8 అండ్ ఏసీ ఈక్వల్ టు 13 అంట. ఏసీ ఈక్వల్ టు 13. పీక్యూ వాల్యూ అడిగాడు. సో మనకున్న ఫార్ములా ఏంటిది? ఇప్పుడు ఇందులో మనం చెప్పుకున్న ఫార్ములా అదే ఇక్కడ అప్లై చేయాలి. ఏక్యూ స్క్వేర్ ప్లస్ పీసీ స్క్వేర్. ఏక్యూ స్క్వేర్ ప్లస్ పీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. ఇవి వస్తున్నాయి, చాలాసార్లు వచ్చినాయి క్వశ్చన్స్. దాట్స్ వై మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు వాల్యూస్ రాద్దాం. ఏక్యూ వాల్యూ ఎంత? 11 అన్నాడు. ఏక్యూ 11 అన్నాడు. స్క్వేర్ చేసుకుంటే 11 స్క్వేర్ అంత 121. పీసీ స్క్వేర్, పీసీ ఎంత అన్నాడు? 8 అన్నాడు. స్క్వేర్ చేసుకుంటే 8 స్క్వేర్ అంత 164. ఏసీ వాల్యూ ఎంత? 13 అన్నాడు. స్క్వేర్ చేసుకుంటే 169. ఈ పీక్యూ వాల్యూ నాకు తెలియదు, నేను దాన్ని ఎక్స్ అనుకుంటున్నాను. ఎక్స్ స్క్వేర్ కదా, పీక్యూ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్గా రాసుకుంటున్నాను. ఇప్పుడు 121 ప్లస్ 64 ఎంత? 185. ఓకే. 185 వచ్చింది. సో 185 ఈక్వల్ టు 169 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ ఎక్స్ స్క్వేర్ ఉండాలంటే దీని అవసరం తీసుకురావాలి. 185 మైనస్ 169 ఈక్వల్ టు 15 నుంచి 9 పోతే 6, 7 నుంచి 6 పోతే 1. ఓకే. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 16 అంట. దేని స్క్వేర్ 16 అయ్యిద్ది అంటే ఇదిగో ఎక్స్ స్క్వేర్ 16 అన్నప్పుడు ఈ స్క్వేర్ అవతలకి వెళ్తే రూట్ అయ్యిద్ది. అంటే ఎక్స్ ఈక్వల్ టు √16. √16 దేని వాల్యూ ఎంత? 4. ఎక్స్ ఈక్వల్ టు 4 మన ఆన్సర్. అంటే పీక్యూ ఈక్వల్ టు 4. ఎందుకంటే మనం ఎక్స్నే కదా పీక్యూ అనుకుంది. సో ఎలా చేయాలి లెక్క. ఓకే. మనం ఎక్కువసేపు ప్రాక్టీస్ చేసుకుంటే లెక్క సింపుల్ అయిపోద్ది. ఇప్పుడు ఇంకా 3 ఉన్నాయి ట్రయాంగిల్స్లో, అవి చెప్పుకుని మనకు సర్కిల్స్లో కూడా 3 ఉన్నాయి, అవి చెప్పుకుని విల్ క్లోజ్ దిస్ చాప్టర్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇన్ సెంటర్ అంటే ఏంటంటే సపోజ్ మనం ఒక ట్రయాంగిల్ గీసుకున్నాం. ఒక ట్రయాంగిల్ గీసుకుని ఇది ఏ, ఇది బి,
ఇది సి. ఇక్కడ నుంచి ఇటు బైసెక్టర్స్ డ్రా చేసాం. ఓకే, బైసెక్టర్స్ ఇవన్నీ ఇక్కడ మీట్ అయినాయి. ఈ మీటింగ్ ప్లేస్ని మనం ఓ అనుకుంటున్నాను నేను. ఓకే, ఓ అనుకుంటున్నా. ఇప్పుడు మనం అడిగామనుకో, దేనికి వాట్ ఈజ్ ద ఇన్సెంటర్ ఆఫ్ ఏఓబి అన్నాం అనుకో, ఏఓబి. ఇప్పుడు చూద్దాం. బిఓఏ అన్నాను అనుకున్నాం అనుకో, మనకు ఫార్ములా ఉంది దానికి. ఇన్సెంటర్ ఈక్వల్ టు 90 ప్లస్ గివెన్ యాంగిల్ బై 2. 90 ప్లస్ గివెన్ యాంగిల్ బై 2. ఇన్సెంటర్ ఈక్వల్ టు గివెన్ యాంగిల్ బై 2. ఇది మన ప్రాబ్లం, ఇది మన ఫార్ములా. ఇన్సెంటర్ ఈక్వల్ టు 90 ప్లస్ గివెన్ యాంగిల్ బై 2. ఇప్పుడు ఒక లెక్క చేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ ఈక్వల్ టు 88. ఫైండ్ ఇన్సెంటర్ అని అడుగుతాడు. మన ఫార్ములా ఏం చెప్పుకున్నాం? 90 ప్లస్ గివెన్ యాంగిల్ బై 2. ఇప్పుడు చూద్దాం. 2 ఎన్నిసార్లు పోయిద్ది? 44 సార్లు పోయిద్ది. సో 90 ప్లస్ 44 134. గివెన్ యాంగిల్ అంటే ఇన్సెంటర్ వాల్యూ ఇక్కడ 134 అని అర్థం. 134 అని అర్థం. ఇది ఇన్సెంటర్. ఫార్ములా ఇంపార్టెంట్. 90 ప్లస్ గివెన్ యాంగిల్ బై 2. 90 ప్లస్ గివెన్ యాంగిల్ బై 2 ఈజ్ కాల్డ్ ఇన్సెంటర్ ఫార్ములా. ఇప్పుడు నెక్స్ట్ మోడల్. ఇప్పుడు ఇదే ఉంది, ఇదే మనం ఇన్సెంటర్ ఉంది, ఇదే ఇన్సెంటర్. కానీ ఈ సైడ్స్ ప్రొడ్యూస్ చేశారు అనుకున్నాం అనుకో. ఈ సైడ్స్ ప్రొడ్యూస్ చేశారు. ఈ సపోజ్ ఇది ఏ అనుకున్నాను, ఇది బి అనుకున్నాను, ఇది సి అనుకున్నాను. ఒకవేళ ఈ ఎక్స్టర్నల్ యాంగిల్ అడుగుతాడు. అంటే ఇది ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ రెండు మీట్ అయ్యే యాంగిల్ అడుగుతాడు. ఈ రెండు మీట్ అయ్యే ఎక్సెంటర్ వాల్యూ చెప్పండి అని అడుగుతాడు. ఇప్పుడు సింపుల్, ఏం బాధపడక్కర్లా. జస్ట్ 90 బై ఏ మైనస్ 2. ఈసారి ఎంత ప్లస్ కదా, 90 మైనస్ ఏ బై 2 ఎంత ప్లస్ కదా. ఇప్పుడు మైనస్, జస్ట్ మైనస్ చేసేయడమే, సింపుల్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక లెక్క చూద్దాం దీని మీద. ది సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, ఏబిసి, ఏబి అండ్ ఏసి ఆర్ ఎక్స్టెండెడ్ టు ద పాయింట్ డి అండ్ ఈ. ఇగో ఏబి ఎక్స్టెండ్ అయిందంట. ఎక్కడ వరకు? డి వరకు ఎక్స్టెండ్ అయిందంట. ఏసీ ఏమో ఈ వరకు ఎక్స్టెండ్ అయింది అన్నాడు. ఓకే, ఇక్కడ దాకా. సో ద బైసెక్టర్స్ ఆఫ్ సిబిడి. ఇగో సిబిడి అంటే బైసెక్టర్ అంటే ఇది ఇలా పైకి గీయకూడదు, అది సిబిఏ అయిపోద్ది కదా. ఇది సిబిఏ అయిపోద్ది. బైసెక్టర్ అంటే ఏంటి? జస్ట్ దీని లోపల నుంచి ఒక యాంగిల్ గీయడం అంతే. ది బైసెక్టర్స్ ఆఫ్ సిబిడి. ఓకే, ఇదిగో ఇది సిబిడి అంటే. అండ్ బిసిఈ, ఇగో బిసిఈ అంటే బైసెక్టర్ అంటే ఇదే కదా. బిసిఈ మీట్స్ ఎట్ పి. ఎక్కడ కలుసుకున్నాయి అంటే మీట్స్ ఎట్ పి. ఇఫ్ ఏ ఈక్వల్ టు 88. ఇదిగో ఈ ఏ వాల్యూ 88 అన్నాడు. అండ్ దెన్ వాట్ విల్ బి ద మెజర్ ఆఫ్ పి? ఈ యాంగిల్ పి ఎంత అని అడుగుతున్నాడు. మనం చెప్పుకుందే ఫార్ములా ఏంటిది? 90 మైనస్ గివెన్ యాంగిల్ బై 2. 90 మైనస్ 88 బై 2 ఎంత? 90 ఎన్నిసార్లు పోయింది? 88. 44 సార్లు పోయింది. అంటే 90 మైనస్ 44 అంటే 46. ఈ 46 మన ఆన్సర్. ఎక్స్టెండ్ చేసి ఈ వాల్యూ అడిగితేనేమో 90 మైనస్ ఏ బై 2. ఒకవేళ ఇన్సెంటర్ అని డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేస్తేనేమో 90 ప్లస్ ఏ బై 2. సో అది మన ఇన్సెంటర్ అంటే. ఇప్పుడు నెక్స్ట్ది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏందయ్యా అంటే సర్కమ్ సెంటర్. ఈ సర్కమ్ సెంటర్ అంటే ఏంటో చూద్దాం. సర్కమ్ సెంటర్ అంటే ఒక ట్రయాంగిల్ ఉంది. ఒక ట్రయాంగిల్లో ఇందాడేమో బైసెక్టర్స్. ఇప్పుడు పర్పెండికులర్ బైసెక్టర్స్ అంటే పర్ఫెక్ట్గా ఇక్కడ మిడిల్కి కట్ చేస్తాయి. పర్ఫెక్ట్గా ఇక్కడికి మిడిల్కి కట్ చేస్తే ఈ మూడు ఇంటర్సెక్ట్ అయ్యే ఒక ప్లేస్ ఉంటుంది. నేను దీన్ని ఓ అనుకుంటున్నాను. ఇప్పుడు సపోజ్ ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇది సర్కమ్ సెంటర్ కనుక్కోమన్నప్పుడు ఒకటే ఫార్ములా. ఏందయ్యా అంటే వాడు బిఓసి కనుక్కోమంటాడు, ఇది కనుక్కోమంటాడు. యాంగిల్ బిఓసి ఈక్వల్ టు దీని ఆపోజిట్ యాంగిల్ ఉంటుంది కదా, అదే 2A. యాంగిల్ బిఓసి ఈక్వల్ టు 2A. అదే సర్కమ్ సెంటర్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ పర్పెండికులర్ బైసెక్టార్స్. ఇందాడ ఇన్ సెంటర్లో వచ్చినాయి ఏమో జస్ట్ బైసెక్టార్స్. ఇవి పర్పెండికులర్ బైసెక్టార్స్ వస్తే ఖచ్చితంగా
బీఓసి ఈక్వల్ టు 2A వేయాలి. ఇది కనుక్కోమన్నాడు. ఇఫ్ సపోజ్ వాడు ఏఓబి కనుక్కోమంటే దీనికి ఆపోజిట్లో ఉన్నది 2Cకి కనుక్కుంటాం. ఓకే. ఇఫ్ వాడేమంటాడు ఏఓసి కనుక్కోమన్నాడు. ఏం కనుక్కుంటాం అప్పుడు? ఏఓసి ఈక్వల్ టు దీనికి ఆపోజిట్లో ఉన్నది 2B కనుక్కుంటాం. ఇప్పుడు ఒక లెక్క చూద్దాం. ఇప్పుడు చూద్దాం. ఫైండ్ ద circumcenter of the triangle. Find circumcenter of the triangle XYZ whose x angle is 60 అన్నాడు. ఓకే. సర్కంసెంటర్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు అదే కనుక్కుంటున్నాను నేను. వాడేమన్నాడు? సర్కంసెంటర్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, అంటే ఇది 60 అన్నాడు. మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు? దీనికి ఎదురుగా ఉన్నది కనుక్కోవాలి. అంటే ఇది మిక్స్ చేసేసాం. ఈ వాల్యూ కనుక మనం కనుక్కోవాల్సింది. ఓకే. అప్పుడు వాల్యూ ఏమైద్ది? ఇప్పుడు ఎక్స్, వై, జెడ్. ఓకే. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? యాంగిల్ YOZ ఈక్వల్ టు 2A అంతే కదా, 2x యాంగిల్ ఇది ఈక్వల్ టు దీంతో డబల్ అయ్యిద్దని చెప్పుకున్నాం. అప్పుడు అదే రాద్దాం. యాంగిల్ YOZ ఈక్వల్ టు 2A. ఏ ఎంత? 60 ఇచ్చేసాడు. సో 2 × 60 అంటే యాంగిల్ ఎంత అయ్యిద్ది? 120. YOZ ఈక్వల్ టు 120. ఇది ఏంటిది? సర్కంసెంటర్ అంటే. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇప్పుడు ఏందయ్యా అంటే ఆర్థో సెంటర్. అసలు ఈ ఆర్థో సెంటర్ అంటే ఏంటయ్యా అంటే చూద్దాం. ఇఫ్ కొన్ని యాంగిల్స్ ఉన్నాయి. ఎలా? ఇక్కడ ABC ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేయాలి ఒక యాంగిల్. ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేయాలి. వాడేమంటాడు? ఫైండ్ ద ఆర్థో సెంటర్ అని అడుగుతాడు. సో ఇప్పుడు వీటికి పేర్లు పెట్టుకుందాం. నేను దీన్ని ఓ అంటున్నా. ఇదేమో ABCDEF అనుకుంటున్నా. ఇప్పుడు వాడేమంటాడు? యాంగిల్ BOC ఎంత అని అడుగుతాడు. యాంగిల్ BOC ఎంత అయినప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేసాం మనం? జస్ట్ దీన్ని డబల్ చేసాం. కానీ ఇప్పుడు అలా కాదు. యాంగిల్ BOC అన్నప్పుడు సింపుల్గా 180 మైనస్ ఆపోజిట్ యాంగిల్. ఓకే. అంతే ఫార్ములా. 180 మైనస్ ఆపోజిట్ యాంగిల్. ఇప్పుడు అదే వాడు AOB అడిగాడు. అప్పుడు మనం ఏం వేస్తాం? 180 మైనస్ C వేస్తాం. ఇప్పుడు వాడు అదే AOC అడిగాడు. అప్పుడు ఏం వేస్తాం? 180 మైనస్ B వేస్తాం. ఫార్ములా ఏందో ఆర్థో సెంటర్ కంటే 180 మైనస్ గివెన్ యాంగిల్. ఓకే. 180 మైనస్ గివెన్ యాంగిల్. ఇప్పుడు ఒక లెక్క చేద్దాం. ఇన్ ఎ ట్రయాంగిల్ ABC, A is 54. Oh no. Okay. Angle A is 54 degrees. And ఆర్థో సెంటర్ at O. ఫైండ్ BOC అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఏంటిది? ABC అని ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. సో ఆర్థో సెంటర్ at O అంట. సో ఇవన్నీ ఇట్లా గీసుకుంటాం. ఎందుకు? పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ కాబట్టి. ఇది ఆర్థో సెంటర్ అంట. సో ఏ వాల్యూ ఇచ్చేసాడు. ఎంత? 54 అన్నాడు. మనకేం తెలుసు ఫార్ములా? BOC అడిగాడు. మనకేం ఫార్ములా తెలుసు? ఇప్పుడు తీద్దాం. యాంగిల్ BOC ఈక్వల్ టు 180 మైనస్ ఆపోజిట్ యాంగిల్. అంతే కదా. 180 మైనస్ ఆపోజిట్ యాంగిల్ ఎంత? 54. కాబట్టి 180 మైనస్ 54 అంటే 126 మన ఆన్సర్. ఓకే. ఇది ట్రయాంగిల్స్ గురించి. ట్రయాంగిల్స్లో మెయిన్ అన్నీ మనం కవర్ చేసేసాం. ఇప్పుడు సర్కిల్స్లో కొన్ని మిగిలిపోయాయి. అది చెప్పుకొని విల్ క్లోజ్ దిస్ చాప్టర్. ఇప్పుడు చూద్దాం. ట్రయాంగిల్స్లో మనకు సర్కిల్స్లో మనకు కొన్ని కనపడుతూ ఉంటాయి. అదేందయ్యా అంటే DCT, TCT, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్,
ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్. సో వీటి మీద సమ్స్ ఇస్తే మనం ఎలా చేయాలో చూద్దాం. వీటి మీద సమ్స్ ఇస్తే మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కేసెస్ చూద్దాం. వెన్ టూ సర్కిల్స్ విత్ సెంటర్ పి అండ్ క్యూ, రెండు సర్కిల్ ఉన్నాయి అంట. ఒకదాని సెంటర్ ఏమో పి అంట, రెండో దాని సెంటర్ ఏమో క్యూ అంట. ఓకే, హ్యావింగ్ ద రేడియై, దీని రేడియస్ ఏమో ఆర్ అంట, దీని రేడియస్ ఏమో స్మాల్ ఆర్ అంట. ఓకే, అండ్ సెపరేటెడ్ బై డిస్టెన్స్, అండ్ సెపరేటెడ్ బై సచ్ డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ కాల్డ్ డి. సో దీన్ని ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెంటర్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ డి అంట. సో ఇలా ఇస్తే కండిషన్, అప్పుడు మనం ఏమని చెప్పాలి? లెంత్ ఆఫ్ వాడు అడుగుతాడు, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ డిసిటి అని అడుగుతాడు. లెంత్ ఆఫ్ డిసిటి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాలి అంటే రూట్ ఓవర్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద డిసిటి ఫార్ములా అని అడుగుతాడు. రూట్ ఓవర్ డి స్క్వేర్ మైనస్ ఆర్ మైనస్ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్, అంటే ఇది పెద్ద వాల్యూ మైనస్ చిన్న వాల్యూ పవర్ హోల్ స్క్వేర్, ఇంతే. ఇప్పుడు ఇంకోటి అడుగుతాడు, వాట్ ఈస్ ద ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ అని. సేమ్ ఇదే డేటా ఇచ్చి అప్పుడు ఏం చెప్పాలి అంటే డి స్క్వేర్ మైనస్ ఆర్1 ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్ ఓవర్ రూట్. ఇది సింపుల్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్, డి ఫర్ డిఫరెన్స్, దీని లోపల డిఫరెన్స్ వస్తుంది, ఆర్ మైనస్ ఆర్ లోపల డిఫరెన్స్ వస్తుంది. ట్రాన్స్వర్స్, టీ ఫర్ టోటల్, ఆర్ లోపల ప్లస్ వస్తుంది. ఇది మనకి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఈ లెక్కలు చాలాసార్లు ఇచ్చాడు ఎస్ఎస్సి కానీ రైల్వేస్ కానీ. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఒక సర్కిల్ ఉంటుంది, దానికి ఒక రేడియస్ ఆర్ అని ఉంటుంది, ఇంకో సర్కిల్ ఉంటుంది, దాని రేడియస్ స్మాల్ ఆర్ ఉంటుంది. ఈ రెండింటి సెంటర్ మధ్య డిస్టెన్స్ డి ఉంటుంది. ఓకే, అప్పుడు డిసిటి వాల్యూ ఏంటయ్యా అంటే రూట్ ఓవర్ డి స్క్వేర్ మైనస్ కామన్ రెండిట్లో కామన్, డి స్క్వేర్ రెండిట్లో కామన్. ఇక్కడ డిఫరెన్స్, డి అంటే డిఫరెన్స్ కాబట్టి పెద్ద ఆర్లో నుంచి చిన్న ఆర్ తీసేసి హోల్ పవర్ చేస్తాం, ఆర్ మైనస్ ఆర్ హోల్ స్క్వేర్. ఇక్కడ టోటల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది టోటల్ కాబట్టి టీ అంటే టోటల్, దట్స్ వై లోపల ప్లస్ చేసుకున్నాం, ఆర్ ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్. ఇది ఒక మెథడ్. సో ఇప్పుడు ఒక లెక్క చూద్దాం వీటి మీద. ద distances between centers of two equal circles అంటే సేమ్ రేడియస్ ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 2 ఈక్వల్ సర్కిల్స్ అంటే రేడియస్ ఏముంటుంది ఈజ్ 3 సెంటీమీటర్స్ అండ్ ఇది రేడియస్ అండ్ ఈజ్ 10 సెంటీమీటర్స్. ఇది ఎలా చదవాలంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సర్కిల్స్ ఆఫ్ ఈక్వల్ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఈజ్ 3 సెంటీమీటర్స్. ఈ డిస్టెన్స్ 10 సెంటీమీటర్స్ అంట. ద లెంత్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే టీసీటీ వాల్యూ ఏంటి, మనకు తెలిసిన ఫార్ములా ఇప్పుడు వేద్దాం. వాడేమన్నాడు, ఈక్వల్ రేడియస్ అన్నాడు, అంటే రెండు సర్కిల్కి ఈక్వల్ రేడియస్ ఆర్ ఈక్వల్ టు 3. డిస్టెన్స్ ఎంత అన్నాడు, 10 అన్నాడు. మనకి టీసీటీ ఫార్ములా ఏంటిది, టీసీటీ ఈక్వల్ టు డి స్క్వేర్ మైనస్ టీ అంటే టోటల్ కదా కాబట్టి ఈ రెండు ప్లస్ చేసుకుంటున్నాం, 3 + 3 ఎందుకు వేసానంటే రెండు సర్కిల్స్ రేడియస్ 3నే కాబట్టి హోల్ స్క్వేర్, డి వాల్యూ అంతా 10. ఓకే, ఇప్పుడు రాస్తున్నాం 10 స్క్వేర్ మైనస్ 9 స్క్వేర్. ఓకే, ఇది మనం ఎలా పడితే అలా చేయకూడదు, సింపుల్గా చేసి పడేయాలి. అదేంటిది, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఓకే, అదే మనకి ప్లస్ పాయింట్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంటే ఏమంటాం మనం, ఏ ప్లస్ బి 9 + 3 + 3 6 కదా. ఓకే, 6 10 స్క్వేర్ మైనస్ ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది. ఇప్పుడు చూద్దాం. అప్పుడు మన ఫార్ములా ఏంటిది, ఏ ప్లస్ బి అంటే 10 + 6 ఇంటూ ఏ మైనస్ బి 10 - 6 ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం అంతే కదని వాల్యూస్ వేయకూడదు, అలా 100 - 36 వేయకూడదు. 100 - 36 వేస్తే లెక్క చాలా లాగ్ అయిపోద్ది. ఇప్పుడు చేద్దాం. 10 + 6 ఎంత, 16. 10 - 6 4. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేయాలి, పైన రూట్ ఉంది అది మర్చిపోకూడదు.
16 ఇంటూ 4 ఎంత? 64 ఓవర్ రూట్ అంటే దేని రూట్ మనకు 64 అయింది? 8. ఓకే, మన ఆన్సర్ 8. సో లెంత్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ ఈస్ 8. సో ఇది ఎలా చేయాలి లెక్క. ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దాం. అదేందయ్యా అంటే when two circles having radius r and r touches externally, అది మనకు గుర్తుండాలి. రెండు సర్కిల్స్ ఉన్నాయంట, ఎక్స్టర్నల్గా టచ్ అయ్యాయి. ఒకదాని రేడియస్ ఏమో ఆర్, ఇంకో దాని రేడియస్ ఏమో స్మాల్ ఆర్. సో ఎలా ఉన్నప్పుడు వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అని అడుగుతాడు. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ ఇలా అడిగినప్పుడు సింపుల్, 2 రూట్ ఓవర్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. 2 రూట్ ఓవర్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. ఇప్పుడు ఒక లెక్క చూద్దాం. There are two circles touches externally with radius 6 and 2. There are two circles with radius 8 and 2. ఒకదాని రేడియస్ ఏమో 8 అంట, ఒకదాని రేడియస్ ఏమో 2 అంట. ఫైండ్ ద డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అని అడిగాడు. అప్పుడు ఏం చేసుకోవాలి మనం? డీసీటీ ఈక్వల్ టు ఫార్ములా ఏం తెలుసు మనకి? రూట్ ఓవర్ R1 R2, లేదా నేను ఇది క్యాపిటల్ ఆర్ ఇది స్మాల్ ఆర్ అనుకున్నా. అప్పుడు ఏం వేస్తాం? 2 ఇంటూ రూట్ 8 ఇంటూ 2. 8 ఇంటూ 2 అంటే ఏంటిది? 16. ఓకే, 2 రూట్ 16 అంటే ఏమొచ్చింది? 16 ప్లేస్లో రూట్ 16 అంటే 4, అంటే 2 ఇంటూ 4 అంటే మన వాల్యూ అంతా 8. సో 8 అనేది డీసీటీ యొక్క లెంత్. డీసీటీ టీసీటీ. ఇక్కడ టీసీటీ అడగడం, డీసీటీ మాత్రమే అడుగుతాడు. ఇప్పుడు ఇంకో మోడల్ ఉంది, అది చెప్పుకుని మనం ముగించేద్దాం. ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే లాస్ట్ది. ఏంటంటే ఇఫ్ ఒకవేళ ఇచ్చిన సర్కిల్స్ యొక్క రేడియస్ సేమ్ ఉంటే ఏంటి పరిస్థితి? సపోజ్ ఇచ్చాడు ఇది ఆర్, ఇది కూడా సేమ్ ఆర్ఏ. అప్పుడు ఏమైద్దాయి అంటే అప్పుడు లెంత్ ఆఫ్ ద కామన్ ట్యాంజెంట్ ఈజ్ డిస్టెన్స్ సెపరేటెడ్ బై దైర్ సెంటర్స్ అయ్యిద్ది. అంటే ఒకవేళ ఆర్లు సేమ్ అనుకున్నాం అనుకో, ఆర్స్ సేమ్ ప్రూవ్ చేద్దాం. ఇది పి అనుకున్నా, ఇది క్యూ అనుకున్నా, ఇదేమో డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్. ఇది ఏ, ఇది బి. ఓకే, ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. ఈ డిస్టెన్స్ ఏంటిది? ఎక్స్. ఇదంతో ఇది ఎంత ఉంటుంది కదా. సో అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. ఫార్ములా ఏంటిది? డీసీటీకి డి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ రేడియస్ అంటే ఈ రెండు రేడియస్లు సేమే కదా, ఆర్ మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ ఓవర్ రూట్. అంటే చూడు, ఇది ఏబి. ఓకే, ఏదో ఒక లెంత్ నేను ఏబి అనుకున్నా, ఇదిగో ఈ లెంత్ని. కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఈ ఆర్ మైనస్ ఆర్ ఏమైంది? 0 అయిపోద్ది. ఇంకెంత మిగిలిద్ది? ఎక్స్ స్క్వేర్ ఓవర్ రూట్ మిగిలిద్ది. ఎక్స్ స్క్వేర్ ఓవర్ రూట్. ఇలా ఎక్స్ స్క్వేర్ ఓవర్ రూట్ ఉన్నప్పుడు ఏమన్నాను? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఈ ఏబి వాల్యూనే ఎక్స్ అయిపోద్ది. అంటే ఈ డిస్టెన్స్ సెపరేట్ చేసేదే మన డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అయిపోద్ది. ఈ ఏబిని సెపరేట్ చేసేది. ఇప్పుడు డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ మీద ఒక లెక్క చూద్దాం. ఇందాక మనం టీసీటీ మీదగా చేసింది, ఇప్పుడు డీసీటీ మీద చూసి మనం ఆపేద్దాం. ఇప్పుడు చూద్దాం. టూ సర్కిల్స్ రేడియై 7 centimeters and 2 centimeters and their centers being 30 centimeters apart అంటే దూరంగా ఉండడం. దేర్ సెంటర్స్ అంటే సెంటర్కి మధ్య 13 centimeters గ్యాప్ ఉందంట. అండ్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అని అడిగాడు. ఫైండ్ ద లెంత్ ఆఫ్ డిసిటి అని అడిగాడు. ఇప్పుడు చూద్దాం. ఫైండ్ ద లెంత్ ఆఫ్ డిసిటి అంటే డిసిటి ఫార్ములా ఏంటిది? డి స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2. అంటే నేను ఇది R1 అనుకుంటున్నా, ఇది R2 అనుకుంటున్నా, లేదా ఇది క్యాపిటల్ ఆర్ అనుకుంటున్నా, ఇది స్మాల్ ఆర్ అనుకుంటున్నా. ఓకే, ఈ స్క్వేర్ అడిగాడు, అంతే కదా. సో ఇప్పుడు డి ఎంత? డిస్టెన్స్ సెపరేటెడ్ బై దమ్ 13. ఓకే, 13 మైనస్ ఎందుకు వేసాను? డిసిటి డిఫరెన్స్ అలా గుర్తుపెట్టుకుని వేసా డి అంటే. సో ఇప్పుడు R1 ఎంత? 7 మైనస్ 2. 7 మైనస్ 2 ఇది స్క్వేర్ ఉంటుంది పైన. 7 మైనస్ 2 అంటే ఎంత? 5 స్క్వేర్. ఇదే మిగిలింది. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్పుకున్నాం?
ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్లో ఉంది కాబట్టి మనం ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీగా వేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం ఎంత వచ్చింది మనకి. 12 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ ఓవర్ రూట్. ఆ రూట్ మనకు గుర్తుండాలి. ఏ ప్లస్ బి ఎంత 12 ఇంటూ ఏ ప్లస్ బి 12 ప్లస్ 5 ఇంటూ 12 మైనస్ 5. 12 మైనస్ 5 అంటే ఎంత 7. ఓకే, 12 ప్లస్ 5 అంటే ఎంత 7. 12 మైనస్ 5 అంటే ఎంత 17 7. ఈ వాల్యూ ఎంత 17 119. కాబట్టి రూట్ ఓకే రూట్ 119 మన ఆన్సర్. ఎందుకు పైన రూట్ ఉంది, అది మనం గమనించలేదు, మర్చిపోకూడదు. రూట్ 119 మన ఆన్సర్. లేదు నేను ఇలా చేసేస్తానంటే చేసుకోవచ్చు. ఒకటే 12 స్క్వేర్ 144, 5 స్క్వేర్ 25. 14 నుంచి 5 పోతే 9, 3 నుంచి 2 పోతే 1 అంతే ఉంటుంది. సో ఇలా చేస్తే ఏమైందంటే పెద్ద క్యాలిక్యులేషన్స్ కూడా చిన్నగా అయిపోతాయి. సో ఇది మన జామెట్రీ చాప్టర్. ఓకే దెన్ బాయ్. రేపు మంచి చాప్టర్ కూడా చెప్పుకుందాం.